పెద్దదే పడింది స్టార్టింగ్. ఎలా ఉంది కృపా? బాగుంది. నేనైతే పక్కన చూడట్లేదు, కెమెరాలోనే చూస్తున్నాను. ఏమే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చెరువు మాత్రం బీభత్సంగా ఉంది. మా వాళ్ళు మాత్రం వెళ్తూ ఉన్నారండి. చాలా గాలి ఉంది. ఈరోజు నాతో పాటు కృప కూడా చేపల వేటకైతే వచ్చింది. చాలా రోజుల తర్వాత కృప నేను ఇద్దరు కలిసి చేపల వేట చేయడానికైతే చెరువుకైతే వచ్చున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎలాంటి చేపలు పడతాయి, ఎలాంటి చేపలు పడతాయి అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేది, వీడియోలోకి వెళ్ళిపోదాం. పడవ గాలి ఏం చేస్తుంది? మనం అది మనల్ని ఏం చేయదు, అంతే. ఫ్రెండ్స్, ఫస్ట్ పవన్ ఎత్తుతున్నానండి. కృప వచ్చిన అదృష్టం ఎలాగుందో చూద్దాం. అన్ని అదృష్టాలు. అయ్యో, ఎడ దురదృష్టం ఉంది కృప. ఏమైంది? చేప చచ్చిపోయింది. పెద్ద చేప, చిన్నది కాదు. బ్యాడ్ లక్. ఇంకేమైనా ఉన్నాయా? ఓహో, దానికి వస్తుంది అట్టే. పెద్దదే పడింది స్టార్టింగ్. పోయా బోన్లన్నిటికీ ఇంత మధురం. ఒకటి రెండు చేపలు. నువ్వు ఆపు, ఇంకా ఆపు. నాకు సంతోషం. ఫస్ట్ బోనే వెళ్ళా, నువ్వు ఆపు. ఫస్ట్ బోన్ ఎత్తుతున్నావు, అప్పుడు అలాంటి కోరికలు కోరబాకు. కోరలా, అదృష్టాన్ని కోరుకుంటున్నా, దురదృష్టం వద్దని కోరుకుంటున్నా. నేను ఎక్కువ అడగట్లా. ఇంత చేపలు 4 కాదు 3-4 ఉంటే చాలా ఒక్కొక్క బోనుకి. ఇంకొద్దా? ఎక్కువ వద్దు. 3-4కే డబ్బులు వచ్చేస్తాయా? అంటే ప్రతి బోనుకి మనకు వచ్చేది ప్రతి బోనుకి మిస్ కాకుండా 3, 4, 5 అయినా ఒక్కొక్క బోన్లో. సరే, నీకేమనిపిస్తుంది అన్నమాట? అంటే అది లాసా లేకుంటే నష్టమా? కాదు నష్టమా లేకుంటే లాభమా? ఆ విధంగా ఒకప్పుడు మన బోన్లో ఉండేది కూడా ఉన్నాయి. నష్టం అయితే మనకి ఏమో ఎక్కువే ఉండేది. పోయేది. రెండో బోను ఏమి లేవు.
ఏంది కృప అన్నీ చనిపోండి. ఎప్పుడు వచ్చావు చెట్లకు నువ్వు? చిన్న కొడవలలో చేపలు ఉంటున్నాయి, పెట్టలేదనుకుంటున్నా. నాలుగు కొడాలు ఎత్తితే 4 చేపలు. ఒక కొడ మిస్ అయింది, దాంట్లో లేదు చేపలు. చూడు ఎన్ని చేపలు ఉన్నాయి. 2 ఉంటున్నాయి, చిన్న బోన్లు అయినా 2, ఇట్లా పెద్ద బోన్లు అయినా 2 చేపలే. మళ్ళీ చిన్న చేపలు, చిన్న బోన్లోనే పెద్ద చేపలు ఉన్నాయి. ఏందో ఈ విచిత్రం అర్థం కావట్లేదు. నువ్వు వచ్చిల్లా అట్టే ఉంది, తారుమారుగా ఉంది మొత్తం. నువ్వు కోరుకోవటం కూడా అలాంటి కోరిక కోరుతుంది, అందుకే మొత్తం ఇలాగ అవుతాయి. అది తప్పుయా, నేను కోరిన కోరికే కదా కోరింది, కానీ ఇంత విచిత్రంగా చేపలు ఉన్నాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. దీంట్లో కూడా తెచ్చుకుంది నీళ్ళు వల్ల, కానీ చేప ఏదో ఉంది. ఈ బొట్ట కొడాలే మేలుగా ఉన్నాయా, ఒక చేప ఉన్నా ఒక చేప ఉంటుంది. అవును, ఒకటి వస్తున్నాడు కదా. రూపాయలు వచ్చినప్పుడే ఇంత కష్టాలు. టూ మచ్ ఇది, ఫ్రీగా ఉంటుంది. టూ మచ్. ఈరోజు వాతావరణం బాగలేదు. నా విన్నంటే ఎట్ట నువ్వా ఉన్నాయా? ఉన్నాయి కృప. ఏదో కుర్కురే ప్యాకెట్ కూడా ఒకటి కూడా ఉంది. కుర్కురే ప్యాకెట్ కాదు అదే, ఇది ఊరగాయ ప్యాకెట్ పెట్టుంది. ఏడు చేపలు, ఇక 3, 10, 11 కొడాలకి ఒక చేప తక్కువైంది. లెక్క సరిపోయేలాగా చూస్తున్నాయా? తక్కువే ఉంటున్నాయి. లేవా?
చూసావా, విలువైన చేపలైనా కూడా రెండే ఉన్నాయి. ఎందుకు తెలుసా, ఈరోజు నేను వచ్చలే, అందుకని మన స్టెప్ మీద మన ఇద్దరం ఉన్నాం కాబట్టి బోన్లో కూడా రెండు చేపలే ఉన్నాయి. అందుకని సార్ వచ్చేటప్పుడు తెప్ప నిండా మనుషులు ఎక్కించుకుందాం. ఎందుకు, ఎంతమంది ఉంటే అన్ని ఉంటాయి చేపలు కూడా. చీరలో దోస్తే ఎక్కువ ఉంటాయి. చీరలు ఎందుకు రాస్తాం కానీ కొంచెం పెద్ద తెప్ప కట్టుకుందాం. అంటే మనం కూడా ట్రెండింగ్ ఫాలో అవ్వాలి. వాటిని చూసే వచ్చినప్పుడు ఆపుతున్నా. ఎలా ఉంది కృప? బాగుంది. నేనైతే పక్కన చూడట్లేదు, కెమెరాలోనే చూస్తున్నాను. ఏం చూస్తున్నా కానీ దిగు దీంట్లోనే చూస్తున్నా ఎక్కువగా. భయం వేయట్లేదు. భయం ఎందుక? భయం ఎందుకు అసలు? నువ్వు ఉండంగా. పులి ఎప్పుడు పులిలాగే ఉండాలి, పిల్లిలాగా ఉండడానికి ట్రై చేయదు. కానీ ఒక టైంలో పిల్లిలాగా అరవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. నేను ఎంకరేజ్ చేస్తుంది. నేను నిన్ను అంటున్నాను, నువ్వు ఉండగా నాకేం భయము. ప్రమాదం వచ్చేంతగా ఎందుకు నడుపుతావయ్యా బండే? ఫ్రెండ్స్, ఈరోజు గాలి ఎక్కువగా ఉండటం వల్ల, పైగా కృప కూడా నాతో పాటు వచ్చిందండి. అందుకని ఎక్కువ బౌండ్లు అయితే చూడలేకపోయాము. గాలి ఎక్కువ ఉండటం వల్ల అలలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడైతే దరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా బౌండ్లో ఉన్నాయి చూడాల్సినట్టే. ఈ గాలికి కృప బాగా భయపడిపోయింది, అందుకని దరికి వచ్చేసాము. ఏం కృప అటు చేస్తాను. గాలి ఎట తోలుతుంది చూడైతే, సముద్రం గాలి నెట్టుంది. ఇవి అనమాట స్థానిక మనకు పడ్డ చేపలు. వీటికైతే పెద్ద అమౌంట్ రాదండి. పెద్ద చేప ఒకటే, రెండు ఉన్నాయి అంతే. ఏం కృప? వీటిలలో రెండు ఫ్రై చేద్దామా? వీటిలలో ఫ్రై చేసుకుంటా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు మన చేపల వేట. చాలా తక్కువ, పూర్తిగా తక్కువ.
చేద్దాం కృప, ఖచ్చితంగా చేద్దామా. ఈ చేపలతో చేద్దామా లేదంటే ఇంకేదైనా మళ్ళీ ఫ్రెష్గా పట్టి చేద్దామా. నాకు వెళ్ళిపోతే మళ్ళీ పరిగి అవి ఫోన్ పెడితేనే వెళ్ళిపోతున్నాయ్యా. ఫ్రెండ్స్ ఎవరో బాగా చూడండి, ఈ తోక వంపు కానీ ఈ పోలికలు కూడా కనిపిస్తూ ఉంటాయి అనుకుంటా. టాంకీ బిడ్డ అండి, మన టాంకీ బిడ్డ. మీ అమ్మ ఇంటికి రమ్మంటే రాదు, ఉచ్చులలో పడి మొన్న కూడా ఉచ్చిరుక్కోనింది. ఆ వీడియో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మన టాంకీ కనిపించింది. అయ్యో ఈ గుడిసెలో మంచంలో పడుకోంది. ఇక్కడ పెద్ద ఆపరేషన్ అయితే చేశానండి. ఈ గాజు పెంకులతో బతిలాడి దాదాపు గంట సమయం పడింది. ఇది మన టాంకీ కాలుకి ఇరుక్కొని కాలు అయితే బాగా పాడైపోయింది అనమాట. తీయడానికి నాకు టాంకీ చూపి ఇది చూడండి అట్ట అయిపోయింది, కాలు అంతా అండర్ ఇక్కడ ఉన్నింది. అస్సలు పట్టుకొని ఇవ్వట్లా, అరుస్తుంది. ఇప్పుడైతే పర్వాలేదండి, అది మనం తీసేసాం కాబట్టి ఆ టంగుస్ అనేది. గుడ్ బాయ్. అక్కడ ఉంది టాంకీ హస్బెండ్. నేను ఇక్కడ టాంకీకి ఉచ్చి తీస్తుంటే ఆ నొప్పికి టాంకీ అరుస్తుంటే అది అక్కడ చేరి నా మీద గొడవ చేస్తుంది. వదులు టాంకీని అని పెడతాను. చూడండి ఉచ్చి ఇరుక్కొని చాలా ఇబ్బంది పడుతుంది. నేనే దాన్ని ఉచ్చంతా కోసి తీసాను. టాంకీ బిడ్డ అది వేరే, అంటే టాంకీకి మనోరాలది, టాంకీ బిడ్డకి బిడ్డ అది బిడ్డ. ఇవన్నీ ఊర్లో ఉంటాయి, ఇవన్నీ మా ఉండూరులోనే ఉంటాయి, మేము ఉన్న దగ్గరే ఉంటాయి. కానీ టాంకీ ఒకటే రాదు, అప్పుడప్పుడు వచ్చి వీటికి పాలు ఇచ్చిపోతుంది. ఇప్పుడు ఈ చూడు ఇంకోటి గోండాలు లాగా తయారైనాయి, గోండాలు. మా నాన్నసాలు టాంకీ నాన్నలాగే ఇలాగే ఉంటాడు. టాంకీ లాగా ఏది లేదు. అది ఉంది కదా తెల్లది, దాని అమ్మ, వాటి అమ్మ ఇట్లా అమ్మ ఉందా? ఇట్లా అమ్మని చూడలే నేను. వణుకుతా ఉంటుంది. చేప తింటా. చేపలు పడలా మనకి ఈరోజు. ఇదైతే మెత్తగా ఉంది. ట్రై చేస్తావా? మీ అమ్మ అయితే సప్పని నోట్లు వేసుకుంటుంది. అబ్బా నేను కూడా అంతే. వద్దా కావాలంట. సరే డబ్బాలు పెట్టాక బాయ్. ఎత్తుకెళ్ళు. టాంకీ బిడ్డ ఆయనతో పాటు వచ్చి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఇదనమాట వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే చేపలు పడలేదు, నిరాశగా ఉంది. ఉండే చూడాల్సిన బౌండ్లో కానీ కృప భయపడింది. గాలి చూసుంటారు మీరు, అలలు ఎంత పెద్ద పెద్ద అలలు వచ్చాయో. రేపు ఉదయాన్నే వస్తాము, ఆ మిగతా బౌండ్ కూడా చూస్తాము. ఇదండి ఈ వీడియో. రేపు మరొక మంచి ఫిషింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.